హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి రీసెంట్గా 10th క్లాస్ కంప్లీట్ అయిన క్యాండిడేట్ని IIIT బాసర్ అలాగే IIIT మహబూబ్ నగర్లో అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ అడ్మిషన్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఈ అడ్మిషన్స్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇస్తాను. అందులో ఫస్ట్ నోటిఫికేషన్ డేట్ ఇక్కడ చూడొచ్చు. May 28న మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి 31st May నుండి స్టార్ట్ అయితే అవుతున్నాయి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి June 21st అండి. అలాగే మనకి సెలెక్షన్ లిస్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళలో నుండి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. అలా సెలెక్ట్ చేసిన క్యాండిడేట్స్ ఒక లిస్ట్ అనేది July 4th రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ మనకి సెలెక్ట్ అయ్యారో వారికి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి July 7th అయితే జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. నెక్స్ట్ మనకి IIIT బాసర్లో వచ్చేసి 1500 సీట్స్ అయితే ఉన్నాయి. అండ్ మహబూబ్ నగర్ అనేది ఈ ఇయర్ నుండే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఓన్లీ 180 సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఈ అడ్మిషన్స్ అనేవి 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కోసం జరుగుతుంది. ఈ 6 yearsలో ఫస్ట్ 2 years అనేది మీకు PUC ఉంటుంది. నెక్స్ట్ 4 years వచ్చేసి ఇంజనీరింగ్ ఉంటుంది. ఇక్కడ PUC అంటే ఏం లేదండి, ప్రీ యూనివర్సిటీ కోర్స్. మనకి బయట ఇంటర్మీడియట్ ఎలాగో ఇక్కడ ప్రీ యూనివర్సిటీ కోర్స్ అలాగా మనకి PUC కంప్లీట్ అయిన తర్వాత మీకు PUCలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఇంజనీరింగ్లో సీట్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి బాసర్లో అయితే 7 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కోసం. అవి వచ్చేసి ఫస్ట్ది ECE అండి, నెక్స్ట్ EEE, CSE, MME, కెమికల్, మెకానికల్ అండ్ సివిల్. ఈ 7 డిపార్ట్మెంట్స్ అయితే ప్రజెంట్ మనకి IIIT బాసర్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనకి IIIT బాసర్ లేదా మహబూబ్ నగర్లో అడ్మిషన్ పొందాలి అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఫస్ట్ మీరు రెగ్యులర్ బేసిస్న 10th క్లాస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ December 31st, 2024 నాటికి 18 years లోపున్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదే ST క్యాండిడేట్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, 21 years లోపున్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి రిజర్వేషన్ వచ్చేసి 85% లోకల్స్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ 15% నాన్ లోకల్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ రిజర్వేషన్ ఏ క్యాస్ట్కి ఎంత ఉంటుంది అనేది కనుక చూసినట్లయితే SC క్యాండిడేట్స్కి 15% రిజర్వేషన్ ఉంటుంది, ST 16%, BCA 7%, BCB 10%, BCC 1%, BCD 7%, BCE 4%, PWD క్యాండిడేట్స్కి 3%, EWS కేటగిరీకి 10%, మనకి ఆర్మీ వాళ్ళ పిల్లలు ఎవరైనా జాయిన్ అవుతారు అనుకుంటే 2%, NCC 1%, అలాగే స్పోర్ట్స్ కేటగిరీ 0.5% రిజర్వేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో మనకి గర్ల్స్కి 33% రిజర్వేషన్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే SC ST క్యాండిడేట్స్ 450 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే OBC క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదర్స్ వచ్చేసి 1500 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. NRI క్యాండిడేట్స్ అయితే $100 పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి అప్లికేషన్ ఫీ అనమాట. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి 10th క్లాస్ మెరిట్ బేస్న సెలెక్షన్ అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఒక చిన్న కండిషన్ అయితే ఉంటుంది. అదేంటి అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన క్యాండిడేట్స్కి లైక్ ZPHS నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివిన వాళ్ళకి 4% మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ 4 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్గా మనకి 24 మార్క్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది ఎవరైతే మనకి గౌట్ నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుతారో ఆ క్యాండిడేట్స్కి. సో మనకి ఇక్కడ ఇన్ కేస్ టై కనుక వచ్చింది అనుకోండి, అంటే ఎవరైనా ఇద్దరు క్యాండిడేట్స్కి సేమ్ మార్క్స్ కనుక వచ్చాయి అనుకోండి, మనకి సబ్జెక్ట్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ కన్సిడర్ అయితే చేస్తారు సెలెక్షన్ లిస్ట్లోకి తీసుకోవడానికి. ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్లో అంటే మనకి మ్యాథమెటిక్స్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉంటాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.
మ్యాథ్స్లో కూడా సేమ్ మార్క్స్ వచ్చాయనుకోండి, నెక్స్ట్ జనరల్ సైన్స్ తీసుకుంటారు, అక్కడ కూడా సేమ్ మార్క్స్ ఉంటే నెక్స్ట్ ఇంగ్లీష్ కన్సిడర్ చేస్తారు, అక్కడ కూడా సేమ్ మార్క్స్ ఉంటే సోషల్ స్టడీస్, నెక్స్ట్ ఫస్ట్ లాంగ్వేజ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. ఇవన్నీ కండిషన్స్లో కూడా మీకు టై అయ్యిందనుకోండి, హాల్ టికెట్ నెంబర్ ఎవరికి ఫస్ట్ ఉంటే వాళ్ళకి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇలాగుంటుంది. నెక్స్ట్ మనం ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2 years పీయూసీ ఉంటుంది, 4 years ఇంజనీరింగ్ ఉంటుంది అనేసి. మనకి పీయూసీకి వచ్చేసి 36,000 ఫీ అండి. అంటే ఫస్ట్ ఇయర్కి 36,000, సెకండ్ ఇయర్కి 36,000 ఫీ పే చేయాల్సి ఉంటుంది. అదే అలాగే బీటెక్ క్యాండిడేట్స్ అయితే బీటెక్లో వచ్చేసి 4 years ఉంటుంది కదా, ఎవ్రీ ఇయర్ 40,000 ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఫీ రియంబర్స్మెంట్ అంటే ఎవరైతే క్యాండిడేట్స్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఈ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్కి నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 2 yearsలో 36,000, నెక్స్ట్ 4 yearsలో 40,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చదువుకోవడానికి ల్యాప్టాప్, అలాగే యూనిఫామ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీ అనేది గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి అదర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనుకున్నాం కదా, అది గల్ఫ్ క్యాండిడేట్స్ అయితే అరౌండ్ 1.37 lakhs per year ఫీ పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ అయితే 3,01,000 వరకు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇవి కాకుండా వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, సెలెక్ట్ అయిన తర్వాత కూడా కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. లైక్ రిజిస్ట్రేషన్ ఫీ 1,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 500 పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ వచ్చేసి 2,000, ఇది మనకి తర్వాత రిటర్న్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీ వచ్చేసి 1,000 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కింద 500 రూపీస్ పే అయితే చేయించుకుంటారు. టోటల్గా మనకి 3,700 రూపీస్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 3,200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. సో ఇది మనకి IIIT నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.